ఎంత సంపాదించినా నెలాఖరుకు డబ్బు మిగలడం లేదా? చేతికొచ్చిన జీతం ఎక్కడ ఖర్చవుతుందో కూడా తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే కొన్ని చిన్న అలవాట్లు మార్చుకుంటే మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు భవిష్యత్తుకు మంచి పొదుపును కూడా ఏర్పరచుకోవచ్చు. ముందుగా అనవసర ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు అది నిజంగా అవసరమా లేక కేవలం కోరిక కోసమే కొంటున్నామా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. వెంటనే కొనేయకుండా కొంత సమయం తీసుకుని నిర్ణయం తీసుకుంటే అనవసర ఖర్చు తగ్గించుకోవచ్చు. షాపింగ్ చేసే సమయంలో వివిధ దుకాణాల్లో ఆన్లైన్ ధరలు పోల్చి కొనుగోలు చేస్తే కొంత మొత్తాన్ని ఆదా చేసే అవకాశం ఉంటుంది. డబ్బు ఆదా చేయాలంటే బడ్జెట్ అనేది అవసరం. ప్రతి నెల వచ్చే ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత అనే విషయాలను ముందుగానే లెక్కించుకోవాలి. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ప్రయాణాలు, ఇతర అవసరాలను పరిగణలోకి తీసుకుని ఒక ప్రణాళిక ప్రకారం ఖర్చు చేస్తే డబ్బు నియంత్రణలో ఉంటుంది. ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు కోసం ప్రత్యేకంగా కేటాయించడం కూడా మంచి అలవాటు. జీవితం వచ్చిన వెంటనే కొంత డబ్బును సేవింగ్ అకౌంట్స్ లేదా పెట్టుబడుల కోసం పక్కన పెట్టడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక భద్రత పెరుగుతుంది. ఆటోమేటిక్ సేవింగ్ అలవాటు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి నెల నిర్దిష్ట మొత్తం ఆటోమేటిక్గా సేవింగ్స్ ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాటు చేసుకుంటే పొదుపు సులభం అవుతుంది. దీంతో ఖర్చు చేసే ముందు పొదుపు జరిగిపోతుంది. ప్రస్తుతం చాలా మంది వాడుతున్న అనవసర సబ్స్క్రిప్షన్లు కూడా పరిశీలించాలి. ఉపయోగించని ఓటీటీ యాప్లు, ఇతర సేవలకు డబ్బు చెల్లిస్తున్నట్లయితే వాటిని రద్దు చేసుకోవడం మంచిది. క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా ఉపయోగించాలి. అవసరానికి మించి క్రెడిట్ కార్డులపై ఆధారపడితే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది. బయట భోజనం చేయడం కంటే ఇంట్లోనే ఆహారం తయారు చేసుకోవడం ద్వారా కూడా ఖర్చులు తగ్గించుకోవచ్చు. విద్యుత్, నీటి వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రతి నెలా వచ్చే బిల్లులను తగ్గించుకోవచ్చు. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించడం, సరైన ప్రణాళికతో ప్రయాణాలు చేయడం ద్వారా అనవసర ఖర్చులు తగ్గించుకోవచ్చు.